అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. అమ్మ వాళ్ళు వరమహాలక్ష్మి వ్రతంకి వచ్చారు కదా, ఇంకా సోమవారం పొద్దున్న బయలుదేరేస్తున్నారు. ఉండమని చెప్తే కూడా నాన్నకు లీవ్ లేదని చెప్పి ఇంక వెళ్ళిపోతామని చెప్పి బయలుదేరుతున్నారు. మా కళ్యాణ్ అయితే సోమవారం పొద్దున్నే స్టార్ట్ చేసేసాడు. కడుపు నొప్పి, ముక్కు నొప్పి, కాలు నొప్పి, చెవు నొప్పి, గొంతు నొప్పి అని. అమ్మమ్మ వస్తే ఈ నొప్పులన్నీ వాడికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు, 5th క్లాస్ చదువుతున్నాడు. ఎల్కేజీ యూకేజీ నుంచే ఇట్లే అమ్మమ్మ బెంగళూరుకి వచ్చిందంటే చాలు ఇలా నొప్పులు అని చెప్పి స్టార్ట్ చేసేయడం. ఇంకా అమ్మమ్మ బుజ్జిగించి ముద్దులు పెట్టి చదువుకోవాలనైనా చదువుకోకపోతే బతికేది ఎట్లా, బాగా చదువుకోవాలని చెప్పి భద్రాలు చెప్పి పంపిస్తుంది. మీ ఇంట్లో కూడా ఇటువంటి అమ్మమ్మ కూచీలు ఉంటే కమెంట్ చేయండి. మా కళ్యాణ్ ఎట్లా ప్రవర్తిస్తాడో చింటూ కూడా అంతే. అమ్మమ్మ లేదని తెలిస్తే ఇంకా ఏడుస్తాడు. స్కూల్లో పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడే ఏడుస్తున్నాడు, నాకు అమ్మమ్మ కావాలని చెప్పేసి. ఇంకా బూనం మాత్రం అందరికన్నా ఆపోజిటు. నాకు ఎవరి సావాసం వద్దని చెప్పి అమ్మమ్మకి తాతకి బాయ్ చెప్పేసి బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా అమ్మ నాన్న 10:30కి బయలుదేరేశారు. నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఓలా ఆటో బుక్ చేసాం మెజెస్టిక్ వెళ్ళడానికి. ఇంకా అమ్ములమ్మ ఆటో చూడంగానే వెళ్ళి కూర్చునేసింది రాను అని చెప్పి. ఇంకా అమ్ములమ్మని బలవంతంగా తీసుకొని బాయ్ చెప్పి అమ్మ నాన్నని భద్రంగా సెండ్ ఆఫ్ చేసేసాము. ఇది వరమహాలక్ష్మి వ్రతం కోసం అమ్మ నాన్న వస్తే కళ్యాణ్ చేసే స్టోరీసు, గేమ్లు. కానీ ఎప్పుడు వచ్చినా ఇదే రిపీటెడ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ లావణ్య బూనా. బాయ్ బాయ్. స్వామి అమ్మ యాడా అమ్మాడా అమ్మాడా